హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట కేక్ కటింగ్కి వీరాని తెస్తానని చెప్పిందని కాళీ చెప్పగానే సుబ్బుకి సమీర్ వాళ్ళ పిల్లల ఫస్ట్ బర్త్డే గుర్తొచ్చి కాళీ ఓ తూరి జెట్కాయలు తిప్పు అన్నాడు. సింహ కూడా జాయిన్ అయ్యాడు. సమీర్ని హాస్పిటల్ వాళ్ళు ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపడం, వీరా వాళ్ళు తనని కూడా బయటకు తేవడంతో వీళ్ళతో చేయి కలిపాడు. ఆ తర్వాత వాళ్ళకి ట్విన్స్ పుట్టడం, ఈ రాబరీస్లో సంపాదించిన వాటితో సంవత్సరం తిరిగే లోపు ఈ విల్లా కొన్నాడు. చింటూ మింటూల బర్త్డేకి గ్రాండ్గా అరేంజ్ చేశారు. సేమ్ ప్లేస్. వీరా అండ్ కో వచ్చారు. వీరా కింద రూమ్ ప్రిఫర్ చేసేవాడు. ఈవినింగ్ 7కి కేక్ కటింగ్ అండ్ డిన్నర్. మీరంతా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సమీర్. సాయంత్రం 6 గంటలకి సమీర్, సురేఖ ఇద్దరు వచ్చి వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చారు. వీరా, నేను న్యాయంగా చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. డాక్టర్ని అయి ఉండి కూడా మా నాన్న క్యాన్సర్కి సరైన వైద్యం చేయించకపోవడంతో ఆయన దూరం అయ్యారు. కానీ మీరంతా కలిసాకే నా చెల్లికి పెళ్లి చేశాను. అమ్మ తమ్ముడి లైఫ్ సెట్ చేశాను. అవును వీరా, నేను ఎన్నో రాబరీస్ చేశాను. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు సమీర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు తను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నా సంగతి తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఫలితం తను దొంగ అయ్యాడు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడిది ఉంటుందంటే ఏమో అనుకున్నా. నిజమే సుమీ అనుకున్నాడు సుబ్బు. ఇప్పుడు ఆ సోది నాకెందుకు చెప్తున్నారు అన్నాడు వీర మాపే ఫేస్తో. సమీర్కి వీర సంగతి ఐడియా ఉంది. బట్ సురేఖ మాత్రం స్టన్ అయ్యింది. కాళీ అది గమనించి, వదినా మీరెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకోండి, టైం అవుతుంది అనగానే తను వెళ్ళిపోయింది. సరే వీరా, నువ్వే దగ్గరుండి. వీరా మధ్యలోనే అందుకుని, చూడు సమీర్, నాకు ఈ పుట్టినరోజులు అవి అలవాటు లేవు, నచ్చవు కూడా, నేను బయటకు వెళ్తా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. సుబ్బు, ఇంకా ఆపే అక్కడికి అనగానే కాళీ, సింహ ప్రజెంట్లోకి వచ్చారు. కాబట్టి మా నోడికి ఈ పుట్టినరోజులు గట్రా నచ్చవు, తను రాడు అన్నాడు నవ్వుతూ. చూద్దాం, విశిష్ట చాలా గట్టిది, తనని ఒప్పిస్తుందేమో, ఎవడికి తెలుసు అంటూ పైకి చూశాడు. పైన వీరా స్నానం చేసి వచ్చేసరికి విశిష్ట టీవీలో సాంగ్ ఆన్ చేసి కావాలని పెద్ద సౌండ్ పెట్టింది. సంక్రాంతి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. విశిష్ట కూడా హమ్ చేస్తూ ఫేస్కి క్రీమ్ అప్లై చేస్తోంది. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యముర్రో, నువ్వు 2 మూరల పాను పెయ్యరు, జగడం వచ్చిన తాకవద్దయ్యా, 2 మూరల పాను పెయ్యరు, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. అంతే. డాన్ బాబు టీవీ కట్టేసి, ఏయ్ ఏంటి పాట అంటూ కోపంగా అడిగాడు. విశిష్ట లిప్స్టిక్ రాసుకుంటూ, అరే టీవీ కట్టేశారేంటి, ఏమైంది అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు ఆ పాట నచ్చలేదు అన్నాడు మాపే ఫేస్తో. ఎందుకు నచ్చలేదు అని అడిగింది చెవులకి జూకాలు పెట్టుకుంటూ. కోరుకు తినడమేంటి అసహ్యంగా. విశిష్ట తనని తాను అద్దంలో చూసుకుంటూ, షూ అదా అంటూ రాక్లో నుండి వైట్ షర్ట్ తీసి, ఇది వేసుకోండి అంటూ ఇచ్చి వీరా తెచ్చిన నెక్లెస్ పెట్టుకుంది. వైట్ షర్ట్ నాకు ఇష్టం లేదు అన్నాడు చిరాగ్గా. నాకు ఇష్టం, మీరిచ్చిన నెక్లెస్ ఇష్టం లేకపోయినా నేను పెట్టుకున్నా, అలాగే మీరు కూడా ఆ షర్ట్ వేసుకోవాలి అంటూ టీవీ ఆన్ చేసి మళ్ళీ ఆ సాంగ్ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే పెట్టింది. మీరు ఈ పాటని యూట్యూబ్లో టైప్ చేసి వినేసుకోండి అబ్బా. అంతలో వీరా, జాన్ నాకు నచ్చని పని నేను చేయను అంటూ షర్ట్ సోఫాలో పడేసి తనకి ఇష్టమైన బ్లాక్ షర్ట్ తీసి వేసుకున్నాడు. మళ్ళీ పాట మొదలు. సరే ఓకే, ఈ పాట చూస్తే నాకు మీరే గుర్తొచ్చారు, అతను కూడా మీలాగే అంటూ ఏదో చెప్పబోతుంటే వీరా తల దువ్వుకుంటూ, ఆ సినిమా నేను చూసా, అతను నేనైనా కాకపోయినా నువ్వు మాత్రం ఆ అమ్మాయి లవ్ చేసినంతగా నన్ను చేయవు కదా, మరి ఇంకెందుకు అలాంటి పాటలు పెట్టి నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నావు. విశిష్ట అయ్యో అనుకుంది. నీకు నా మీద ప్రేమ కలగాలి అంటే నేనేం చెయ్యాలి అని మాత్రం అడగను. నువ్వు చెప్పింది చేశాకే నేను నచ్చడం నాకు నచ్చదు. నేను నాలాగే ఉంటా. నేను అనుకున్నంత సంపాదించాక నిన్ను తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాం పద అన్నాడు బయటకు నడుస్తూ. ఒక్క నిమిషం, మీరు చెప్పాల్సింది చెప్పారు,
నేను చెప్పేది వినాలి కదా. వీర హ్యాండ్స్ బటన్స్ పెడుతూ ఏంటి అని అడిగాడు. తెలుసో తెలియకో సమీర్ భయ్య అలా అవ్వడానికి కారణం మీరు. వాళ్ళ బాధకి కారణమైన మనం వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చడంలో తప్పు లేదు. అందుకని అంటూ ఆగింది. అందుకని నాంచకుండా తొందరగా చెప్పి ఏడు. అయ్యో, ఇవాళ నా పుట్టినరోజు తెలుసు, అయితే అలా తిట్టకూడదు అంటూ బొంగుమూతి పెట్టింది. పుట్టినరోజు తిట్టకూడదని రూల్ ఉందా? అయినా నేనేం తిట్టాను అంటూ కోపంగా అడిగాడు. అబ్బా, మీకు సమాధానం నేను చెప్పలేను, కానీ సమీర్ భయ్య నా కోసం కేక్ తెప్పించాడు అంటూ సిగ్గుపడుతూ చీర చెంగుని వేలికి చుడుతూ చెప్పింది. తెప్పిస్తే తిను. అది కాదు, కేక్ కట్ చేయాలి. ఎవరు? షూ, నా వల్ల కాదు మీకు అన్నీ డీటెయిల్గా చెప్పాలంటే అన్నది. అయితే చెప్పకు, నేనేమి అడగలేదే, నాకు పనుంది, వెళ్ళాలి అంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్తుంటే ఆహా ఆగండి అంటూ వీర చేయి పట్టుకుని బర్త్డే రోజు కేక్ కట్ చేయిస్తారు. మీరు సినిమాలు చూస్తారుగా బాగానే, అందులో చూసే ఉంటారు. సో ఇప్పుడు కేక్ నేను కట్ చేస్తా, మీరు రావాలి, నా పక్కనే ఉండాలి. ఎందుకు? మీ జాన్ కోసం అంటూ లిఫ్ట్ ఎక్కింది. వీర లోపలికి వచ్చి తనని లాక్ చేసి వస్తే నాకేంటి అని అడిగాడు. అది కూడా మాపే ఫేస్తోనే. నో చేంజ్, ముందు రండి తర్వాత చూద్దాం అంటూ తనని తోసింది. ఇద్దరు కిందికి వెళ్ళారు. విశిష్ట వీర చేయి పట్టుకుని రావడం చూసిన చిట్టి నోరెళ్ళబెట్టాడు. సరే జాన్, నేను వెళ్తున్నా అంటూ విశిష్ట చేయి వదిలి బయటకు వెళ్తుంటే విశిష్ట తన వెనకే వచ్చి అదేంటి కేక్ కటింగ్ అని అడిగింది ఆశ్చర్యంగా. నువ్వు కట్ చేయి, ఆ వెధవులు తిని చేస్తారు అంటూ కోని చూపించాడు. అయితే నేను కట్ చేయను అంటూ అలిగి గార్డెన్లోకి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని చెట్ల దగ్గర నిల్చుంది. వీర తన వెనకే వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సమీర్ అదేంటి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఎట్లయినా చదువుకున్న వాళ్ళు గ్రేట్ రా, నువ్వు ఉన్నావు ఎందుకు డాక్టర్ చదివి, విశిష్టని చూసి నేర్చుకో. కేక్ కటింగ్కి రానన్నాడని అలిగి వెళ్ళింది. వీర తన వెనకే వెళ్ళాడు. నువ్వు ఆ రోజు గట్టిగా పట్టుపట్టి ఉంటే బాగుండేదేమో అన్నాడు సుబ్బు. నువ్వు ఆపరా సామి, వీడు అలిగినా ఏం చేసినా వీర లొంగడు, విశిష్టకి మాత్రమే వాడు ఎందుకో అలా అయిపోతున్నాడు అన్నాడు కాళీ. చెప్పాగా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ సమీర్. గార్డెన్లో జాన్ ఏంటిది, నాకు ఇలాంటివి నచ్చవు, నువ్వు లోపలికి వెళ్ళు, మీరు బయటికి వెళ్ళండి అంటూ దూరంగా వెళ్ళింది. షూ, నన్ను బెదిరించకు జాన్, నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళి కేక్ కట్ చేసుకో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంత అలిగినా మానవుడికి దయ కలగదే, ఏం చేస్తాం అంటూ లోపలికి వెళ్ళి సమీర్ భయ్య గూడికి వెళ్ళి వచ్చాక సెలబ్రేట్ చేసుకుందాం సరేనా అన్నది నవ్వుతూ. నువ్వు ఎలా అంటే అలా అన్నాడు సమీర్. చిట్టి రా వెళ్దాం అని పిలిచింది. ఎక్కడికి మేడం అని అడిగాడు విసుక్కుంటూ. గూడికి. నాకు మస్తు పనులున్నాయి, మీరు వెళ్ళండి మేడం అంటూ లోపలికి వెళ్ళాడు. సరే నేనే వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది. చేతిలో ఫోన్, చిన్న పౌచ్ ఉన్నాయి. ఖాళీ, నువ్వు తనతో వెళితే బాగుంటుంది, వీరాకి తన ఒక్కదాన్ని పంపామని తెలిస్తే ఊరుకోడు అన్నాడు సింహ. నాది సేమ్ డైలాగ్ తెలుగులో అన్నాడు సుబ్బు. సరే అంటూ వెళ్ళాడు ఖాళీ. బట్ సారు మీనమేషాలు లెక్కించుకుంటూ బయటకు వచ్చేసరికి విశిష్ట కనపడలేదు. సమీర్ ఇంటి దగ్గర గుడిలో విశిష్ట ప్రదర్శనలు చేసుకుని దర్శనం పూర్తయ్యాక ఒక చోట కూర్చుని గౌతమికి మళ్ళీ కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఏదైతే అది అయ్యిందని విమ్ము అంకుల్ సెల్కి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఏంటిది, ఎప్పుడు లేనిది ఫోన్స్ అందకపోవడం అంటూ బిందుకి కాల్ చేసింది. బిందు లిఫ్ట్ చేసి హ్యాపీ బర్త్డే మై డియర్ లేడీ డాన్ అంటూ విష్ చేసింది. థ్యాంక్ యూ బిందు, నాకు హెల్ప్ చేయి. నిన్న ఈవినింగ్ అమ్మతో మాట్లాడాను, మార్నింగ్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తాతయ్య ఫోన్ నాన్నది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. నాకెందుకు టెన్షన్గా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళు, ఏమైందో కనుక్కో. నేను ఈలోపు పనీంద్ర అంకుల్కి కాల్ చేశాను అన్నది కంగారుగా. టెన్షన్ పడకు విసి, నేను ఇప్పుడే వెళ్తాను అంటూ కాల్ కట్ చేసింది. విశిష్ట బయటకు వస్తూ పనీంద్రకి కాల్ చేయబోతుంటే తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అందులో నుండి ఒకడు దిగి విశిష్టికి మత్తిచ్చి కారులోకి ఎక్కించాడు. కారు వెళ్ళిపోయింది.
ఎవరూ చూడలేదు. 2 నిమిషాల తర్వాత కాళీ వచ్చాడు. బహుశా విశిష్ట అక్కడికి వచ్చుండొచ్చు అనుకుంటూ. లోపలంతా వెతికినా కనపడలేదు. సరే ఫోన్ చేద్దాం అనుకుంటూ కాల్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకేదైనా గుడికి వెళ్ళిందేమో అని ఇంటికి వెళ్ళిపోయాడు. రండి రండి, యూకేకి వెళ్దాం. ఈసారి నేను సైకిల్లో వెళ్తున్నాను, మరి మీరు? అక్కడ సిద్ధు వెళ్ళి అనిరుద్ని కలిశాడు. ఇదిగోరా నీ గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ ఇచ్చాడు. సిద్ధు అది ఓపెన్ చేసి చూశాడు. అందులో బేబీ పింక్ కలర్ టాప్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, డైమండ్స్తో చేసినవి. చూసావా, వైషుకి ఆ కలర్ ఇష్టమని ఇలా సెట్ చేశాం. సూపర్ అసలు. సబాష్ అనిరుద్ అంటూ తనని తానే కొట్టుకున్నాడు. సిద్ధు ఆ ఇయర్ రింగ్స్ తీసి వేలితో టచ్ చేస్తూ, వైషు ఇవి ఎంత కాస్ట్లీనో తెలుసా, కానీ నీ కోసం తీసుకున్నా. వైట్ డైమండ్స్కి చుట్టూ బేబీ పింక్ కలర్ ఎక్కడా దొరకలేదు. ఎంత కష్టపడ్డానో తెలుసా. రేపు నువ్వు ఇవి పెట్టుకుంటే నా కష్టమంతా మర్చిపోతా అనుకుంటూ నవ్వుకుంటున్నాడు. రే మిత్రదోహి అంటూ టపామని నెత్తిన ఒకటి పీకి, ఇంత హెల్ప్ చేస్తే ఒక థ్యాంక్స్ లేదు సరికదా, నువ్వు మాత్రం డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు అన్నాడు ఉక్రోషంగా. నీకు థ్యాంక్స్ ఎందుకురా కక్కుర్తి వెదవా. రేపు మార్నింగ్ వచ్చేయి, సిగ్గు లేకుండా 2 రోజులు మా ఇంట్లోనే ఉండు సరేనా అన్నాడు. అలా అన్నావు, తల్లి పిల్ల న్యాయం అంటూ భుజంపై చేయి వేసి, దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అంటూ సాంగ్ సింగాడు. ఇక్కడ మధ్యాహ్నమైన విశిష్ట ఇంకా ఇంటికి రాకపోవడంతో కోకి చిన్నగా టెన్షన్ మొదలైంది. ఎన్నిసార్లు కాల్ చేసినా విశిష్ట లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ మరింత పెరిగింది. ఒకవేళ వీరా తీసుకెళ్లాడేమో, తనకి కాల్ చేయి అన్నాడు కాళీతో. కాళీ వెంటనే వీరాకి కాల్ చేశాడు. వీరా లిఫ్ట్ చేసి, చెప్పు అన్నాడు సీరియస్గా. ఎక్కడున్నావు వీరా? సిమ్లా జ్యువెలరీ సేల్ చేశాం కదా, అమౌంట్కి వెళ్తున్నా అని చెప్పే కదా వచ్చా, మళ్ళీ ఎక్కడా అని అడుగుతావేంటి అన్నాడు సీరియస్గా. చెప్పావనుకో జాన్ ఎక్కడికి వెళ్ళనీకు అంటూ కాల్ కట్ చేశాడు. అది విని కాళీ గుండె గుబేలుమన్నది. ఏమైందిరా అని అడిగాడు సమీర్ కంగారుగా. కాళీ అందరి వైపు చూస్తూ, విశిష్ట వీరాతో లేదురా అన్నాడు. అవునా, మరి ఎక్కడికి వెళ్ళినట్లు అన్నాడు సింహ ఆశ్చర్యంగా. మీరంతా ఎందుకు ఇలా గాబరా పడుతున్నారు? నాకు తెలిసి డేంజర్ మేడం వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికి అని అడిగాడు సుబ్బు. వాళ్ళ ఇంటికన్నా. నువ్వాపు, విశిష్ట వీరాని వదిలి ఎక్కడికి వెళ్ళదు అన్నాడు కాళీ. అలా ఎందుకు అనుకోవాలి, టైం కోసం చూసింది, జంప్ చేసింది అంటూ పల్లికిలించాడు చీట్టి. అలా చూసినా మనం ఇక్కడికి వచ్చాక తను ఒక్కతే ఎన్నిసార్లు బయటకు వెళ్ళింది. అప్పుడు కూడా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడెందుకు వెళ్తుంది? అదీగాక నిన్ను కూడా రమ్మంది. తనకి వెళ్ళిపోయే ఉద్దేశమే ఉంటే నిన్నెందుకు రమ్మంటుందిరా గూట్లే అన్నాడు సింహ సీరియస్గా. మరదే డేంజర్ మేడం తెలివి, నేను రానని తెలిసే అడిగింది. అంతలో కాళీ, ఆగు, అసలు తను ఎక్కడికి వెళ్ళింది? యముడు వస్తాడు, వాడికి ఏం చెప్పాలి అన్నాడు భయపడుతూ. ఉన్న విషయం చెబుదాం, ఈ చిట్టిగాడిని పిలిస్తే స్టైల్ కొట్టాడని చెబుదాం అన్నాడు సుబ్బు సీరియస్గా. ఇది మరీ బాగుంది, ఒక్కళ్ళకి 4 ఉన్నారు, మీరు వెళ్ళలేదు, పనోడిని నేను వెళ్ళాలా? ముందు ఆ యముడు మిమ్మల్ని ఉత్తికే నా దాకా వస్తాడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అంతా విని సురేఖ, ఇలా కూర్చుని లాభం లేదు, ముందు వీరాకి కాల్ చేసి విషయం చెప్పండి అన్నది కంగారుగా. అమ్మో, విశిష్ట పుట్టినరోజే మనందరికీ చచ్చిన రోజు అవుతుందా అనుకున్నాడు సుబ్బు. నేనే చేస్తా అంటూ వీరాకి కాల్ చేశాడు సమీర్. వీరా కట్ చేశాడు అని సమీర్ అనగానే, ఇదే ప్రాబ్లం, ఒకసారి కట్ చేశాక రెండోసారి చేస్తే తిడతాడు. అబ్బా, తిడితే ఏంటి, విషయం చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు, మళ్ళీ చేయి సమీర్, నాకు కంగారుగా ఉంది అన్నది సురేఖ. అంతలో సుబ్బు, పరిగెత్తుకుంటూ వస్తాడు, కాలి చేస్తాడు. రేయ్, అసలే విశిష్ట ఏమయ్యిందో అని టెన్షన్ పడుతుంటే నీ గోళ్ళ ఏంటి బే అంటూ నెత్తిన ఒక్కటి పీకి, సరే పదండి వెతుకుదాం అన్నాడు. ఎక్కడ ఉందని వెతుకుదాం అన్నాడు సింహ సీరియస్గా. సమీర్ ఫోన్ రింగ్ అయింది. వీరా అన్నాడు భయంగా. రేయ్, ఫోన్ చేసినప్పుడు లేని భయం ఇప్పుడు దేనికి, లిఫ్ట్ చేయి అన్నాడు సుబ్బు. సమీర్ లిఫ్ట్ చేసి, కాళీ ఇదిగో వీరా లైన్లో ఉన్నాడు అంటూ ఇరికించాడు. కాళీ వెర్రి చూపులు చూస్తున్నాడు. సమీర్ స్పీకర్ ఆన్ చేసి కాళీకి ఇచ్చేసరికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు. రేయ్, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు, అంతా ఓకేనా
అని అడిగాడు అనుమానంగా. కాళీ చెప్పు అన్నట్లు సైగ చేశాడు సుబ్బు. కాళీ భయపడుతూ, వీరా అది మరి అది ఏంటంటే జాన్కి ఇవ్వు ఫోన్ అన్నాడు వీరా. ఈ వాల్టితో అందరి చాప్టర్ క్లోజ్ రా అని ఏడుపు మొహం పెట్టాడు సుబ్బు. విసి గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. వీరా టైం చూసి మధ్యాహ్నం 2 గంటలవుతోంది, ఇంకా రాలేదా అని అడిగాడు విసుక్కుంటూ. తను ముందు వెళ్ళింది, తన వెనకే నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను ఎటు వెళ్ళిందో కనపడలేదు అంటూ నసిగాడు. ఏంటి కనపడలేదా అంటే తను ఒక్కతే వెళ్ళిందా? అది విని చిట్టి చచ్చ మాపే చేతిలో చిట్టిగాడు మటాష్ అనుకున్నాడు. అవును, తను ఇంకా రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చెబుదామని కాల్ చేశాము అన్నాడు కాళీ. ఒక్కదాన్ని పంపించొద్దని చెప్పాను కదా అని అరిచాడు వీరా పెద్దగా. అందరి గుండెలు గుబేలుమన్నాయి ఆ సౌండ్కి. సుబ్బు చిట్టీలు నుదుటిపై చెమట తుడుచుకున్నారు. అదే చెప్తున్నా వీరా, నేను వెనకే వెళ్ళాను, కానీ తను అంటూ ఇంకా కంప్లీట్ చేయకుండానే నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి సిమ్లా జ్యువెలరీకి వచ్చిన 5 కోట్లు కారులో పెట్టి తను ఎక్కి స్టార్ట్ చేశాడు. వెంటనే విశిష్ట నెంబర్కి కాల్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేశాడు. నో ఆన్సర్. కోపం చిరాకు పెరిగిపోతోంది. జాన్, ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నాకంటూ ఈ ప్రపంచంలో ఉంది నువ్వే కదా. ఇలా బాధ కోపం 2 కలిపి కొడుతున్నాయి. తన చిన్నతనం గుర్తొచ్చింది. ఊహ తెలిసేసరికి అమ్మ చనిపోయింది. నాన్న 2వ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆమె తల్లి కాలేకపోయింది. తనని ఎన్నిసార్లు కొట్టింది. అప్పుడు పడేవాడు బాధ. రాను రాను బాధలంటే భయం పోయి కోపం అసహనం వచ్చి చేరాయి. ప్రేమగా పలకరించే వాళ్ళే లేక, తిన్నావో లేదో అడిగేవాళ్ళు లేక తను ఒక బండరాయిలా మారిపోయాడు. చిట్టి మాపే అని పిలిచినా, అండుకో వెనక తన మీద జోక్స్ వేసినా అన్నీ తెలుసు. కానీ ఎందుకో విశిష్టని చూశాక, ముఖ్యంగా పెళ్ళైన తరువాత ఏంటో ఆ ఫీలింగ్ నచ్చింది. ఆ తర్వాత తన పక్కనే పడుకుంటే ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది. మధ్యలో మెలకువ వచ్చి చూస్తాడు. తన వైపు అస్సలు తిరగదు. అటువైపు తిరిగి పడుకుంటుంది, దుప్పటి ముసుగేసి మరి. ఆ రోజు సమీర్ కోసం వెళ్ళమనగానే వెళ్ళాడు. ఎందుకు? తన కోసం. తను చేసేది యాక్షన్ అని తెలిసే వెళ్ళాడు. ఒకవేళ తను తన ఇంటికి వెళ్తే మాత్రం నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు అనుకుంటూ కారు ఫాస్ట్ పెంచాడు. బయట కారు ఆగిన సౌండ్ విని సమీర్, సురేఖ పిల్లలిద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళు, నేను పిలిచే వరకు బయటకు రాకు అనగానే సురేఖ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. మీ అందరికీ ఓ దండం, నేను పారిపోతున్నా అంటూ కిచెన్లో నుండి జంపు జలాన్ని చిట్టి. పాపం చిట్టి కానీ బ్యాడ్ లక్. వీరా కిచెన్ వెనుక వైపు నుంచి వచ్చాడు. చిట్టి ఎదురుపడ్డాడు. అంతే, గుండె ఆగినంత పనైంది. ఎక్కడికి రా అని అడిగాడు పెద్దగా. అది అన్నా అనగానే వీరా తన చేయి పట్టుకుని బరబరా లాక్కొచ్చి అందరి ముందు పడేశాడు. అందరూ పైకి లేచి నిలబడ్డారు. వీరా వెళ్ళి కాలి చెంప చెల్లుమనిపించగానే వెళ్ళి దూరంగా పడ్డాడు. బట్ దెబ్బ అందరికీ పడినంత పని అయింది. సుబ్బు అయితే భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. నేను వెళ్ళింది మీ అందరి పని మీదేగా, అటువంటిది అప్పుడు మీరంతా నా జాన్ని జాగ్రత్తగా చూడాల్సిన పని లేదా అంటూ సమీర్ తప్ప అందరినీ ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. చిట్టికి కూడా 4 పడ్డాయి. బెల్ట్ తీశాడు కోపంగా. వీరా, మేము చేసింది తప్పే, కానీ ఇలా కొట్టడం సమస్యకి పరిష్కారం కాదు. అసలు ఇందులో మా తప్పు ఎంత ఉందో విశిష్ట తప్పు అంతే ఉంది అన్నాడు సింహ సీరియస్గా. విశిష్టనా? తనేం చేసింది అని అడిగాడు కోపంగా. సమీర్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. చూసావా, తను లిఫ్ట్ చేయడం లేదు అంటే తనకి ఏమీ కాలేదు, సేఫ్గానే ఉంది అన్నాడు చిన్నగా. అయితే ఏమంటావు? తను కావాలనే లిఫ్ట్ చేయడం లేదంటావా? నువ్వు అనుకున్నట్టు తనకి ఏదో అయి ఉండటానికి ఎంత ఛాన్స్ ఉందో, అవ్వకపోవడానికి తను కావాలని లిఫ్ట్ చేయకుండా ఉండటానికి అంత ఛాన్స్ ఉంది అంటున్నా. తను కావాలని అలా చేయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు. అలా చేయలేదు అంటే తనకి ఏదో జరిగింది. మీలో ఎవరైనా తనతో వెళ్ళుంటే తనకి ఏమీ అయ్యేది కాదు అంటున్నా అంటూ అక్కడున్న ఫ్లవర్ వాజ్ పగలగొట్టాడు. దాని కాస్ట్ 5000. కాలి పైకి లేచి, వీరా, నువ్వు కోపంతో కాదు,
కొంచెం నెమ్మదించి చిన్నగా ఆలోచించు అంటూ వీర భుజంపై చేయి వేశాడు. వీర తన చేయి తోసేసి జాన్ ఎక్కడ ఉన్నావు అంటూ పెద్దగా అరిచాడు. ఆ కేకలేంటి, ఈ వాలకమేంటి అంటూ ఇలా చేద్దామనుకున్నాడు చిట్టి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంట్రా అని. బట్ అంత ధైర్యం తనకెక్కడిది? విశిష్టని కిడ్నాప్ చేసింది ఎవరు? సిద్ధు బావ గిఫ్ట్ వైషు వరకు చేరుతుందా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.